ద మోస్ట్ అవైటెడ్ గ్లోబ్ ఈవెంట్ ఫైనల్లీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అయింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఈవెంట్‌లో ప్లే చేయడానికి గ్లిచెస్ వల్ల డిలే అయినా, ఒకసారి అంతా సెట్ అయ్యాక ఈవెంట్‌లో అలా 100 ఫీట్ ఎల్ఈడీ స్క్రీన్‌లో ప్లే చేశాక అంతవరకు డిలే అయింది కదా! అదంతా ఒక్కసారిగా ఆడియన్స్ అంతా మర్చిపోయారు. ఆ వీడియోలో ఉన్న విజువల్స్ అలాంటివి మరి. ఎస్ఎస్ఎంబి 29కి ఇప్పుడు అఫీషియల్‌గా టైటిల్ వచ్చేసింది. వారణాసి. ఈ వారణాసి టు ది వరల్డ్ వీడియోలో చాలా డీటెయిల్సే ఉన్నాయి. మనకి స్టోరీ ఎప్పటిలాగా జక్కన్న ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పకుండా ఒక యూనిక్ వేలో ఒక అనౌన్స్మెంట్ వీడియోతో ఆడియన్స్ని ఈ మూవీ కోసం ప్రిపేర్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ బియాండ్ ఇమాజినేషన్. ఈ వీడియో బ్రేక్డౌన్లోకి వెళ్లే ముందు మహేష్ బాబు ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి, అలాగే అవర్ ఫేవరెట్ ఈ అనౌన్స్మెంట్ వీడియోని ఏఐ అనుకుంటూ ట్రోల్ చేసే వాళ్ళకి అంకితం. ఈ వీడియో వారణాసి 512 సిఈ నుండి స్టార్ట్ చేస్తే వారణాసి మహికర్ణిక గఢ్తో ఎండ్ అవుతుంది. వారణాసి 512 సిఈ అంటే 1513 ఇయర్స్ ఎగో అని. అండ్ అఫ్ కోర్స్ వారణాసి గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్. ఈ 1320 నుండి 550 సిఈని గుప్తా పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ని ఇండియాస్ గోల్డెన్ ఏజ్ కూడా అంటారు. చాలామంది గొప్ప సెయింట్స్ వారణాసి నుండి వచ్చిన వారే. ఆస్ట్రాయిడ్ శాంభవి 2027 సిఈ అంటే ఎస్ కరెంట్ ఇయర్. మూవీ రిలీజ్ 2027 కాబట్టి ఈ ఆస్ట్రాయిడ్ ఆ టైం పీరియడ్లోనే ఎర్త్ మీద పడుతుంది. శాంభవి అంటే గాడెస్ పార్వతి. లార్డ్ శివాని శంభు అంటారు. అండ్ ఆల్సో శాంభవి ముద్ర ఇది ఒక యోగా మెడిటేషన్ ప్రాక్టీస్. దీన్ని శాంభవి మహాముద్ర అని కూడా అంటారు. అంటే ఐస్ని ఇలా పొజిషన్ చేసి చేస్తారు. ఈ విషయం తెలిసాక నాకు ఒక నాన్ సెన్స్ ఐడియా వచ్చింది. మహేష్ బాబు ఫస్ట్ లుక్ చూశారు కదా, కొంతమందికి ఏంటి మహేష్ బాబు ఐస్ మెల్లకన్నులా ఉంది అన్నారు. సో మేబీ హూ నోస్, ఏమో చూడడానికి ఐస్ మాత్రం ఈ శాంభవి మహాముద్ర లాగే ఉంది. ఇట్స్ జస్ట్ ఏ ఫన్నీ థాట్ అంతే. ఈ ఆస్ట్రాయిడ్ శాంభవి అంటార్క్టికాలో రాస్ ఐస్ షెల్ఫ్లో పడుతుంది. ఇది లార్జెస్ట్ ఐస్ షెల్ఫ్ ఆన్ ఎర్త్. అండ్ నెక్స్ట్ ఆఫ్రికా అంబోసిలి వైల్డర్నెస్ చూపిస్తారు. ఇది లార్జ్ ఎలిఫెంట్స్కి అండ్ డైవర్స్ వైల్డ్ లైఫ్కి ఫేమస్. అండ్ ఇక్కడ హిప్పోస్ అండ్ ఒక మంకీ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ట్రాన్సిషన్లో ఉగ్రబర్తి కేవ్ ఇన్ వానాచల్. ఈ ప్లేస్ ఫిక్షనలా లేక రియలా? మేబీ ఫిక్షనల్ అనుకుంటా. ఇక్కడ ఉన్న గాడెస్ చిన్నమాస్తా రియల్. 6th of 10th మహావిద్యాస్లో ఒకరు, పార్వతీదేవి రూపం. ఈ స్టోరీలోకి వెళ్తే మందాకిని అనే రివర్లో బాత్ చేస్తున్నప్పుడు జయ అండ్ విజయ అనే 2 అటెండెంట్స్ మందాకిని రివర్ వల్ల ఆకలేస్తుందని పార్వతీదేవిని అడుగుతారు. సో ఇమ్మీడియట్గా ఫుడ్ కనపడకపోవడంతో తన హెడ్ని కట్ చేసి ఇస్తుంది. 3 streams ఆఫ్ బ్లడ్ నెక్ నుండి అలా అటెండెంట్స్ ఇద్దరికి 2 streams ఫ్లో అవుతాయి. అలాగే థర్డ్ వన్ కట్ చేసిన హెడ్కి వెళ్తుంది. సెల్ఫ్ సాక్రిఫైస్కి సింబల్ ఈ ఫామ్. మందాకిని రివర్లో జరిగిందే కదా ఇదంతా. అండ్ ఈ మూవీలో ప్రియాంక చోప్రా పేరు కూడా మందాకిని. ఇక్కడ పడిపోతున్న లేడీ మందాకిని అయి ఉండొచ్చు. అండ్ ఈ వేరియస్ ప్లేసెస్లో మహేష్ బాబు ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఉన్నాడు. అండ్ హియర్ కమ్స్ ది నెక్స్ట్ వన్, మై ఫేవరెట్ అండ్ అవర్ ఫేవరెట్ పార్ట్, త్రేతాయుగ లంకానగరం. ఈ పార్ట్ రామాయణంలోని వన్ ఆఫ్ ది ఎపిక్ సీక్వెన్స్, రామ వర్సెస్ కుంభకర్ణ. ఈ ఫైట్లో రాముడు కుంభకర్ణుడి 2 legs హ్యాండ్స్ని ఆరోస్తో కట్ చేస్తాడు. సో ఇక్కడ పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు కుంభ. అంటే కుంభకర్ణుడు మళ్ళీ కుంభలాగా వచ్చాడా? కుంభకి లెగ్స్ హ్యాండ్స్ డిసేబుల్డ్, వీల్ చైర్లో ఉంటాడు. వెయిట్ ఇక్కడ చూడండి, హనుమాన్ దగ్గర మన రుద్ర అదే మహేష్ బాబు అండ్ కుంభ వీల్ చైర్లో వెళ్తున్నారు. అండ్ ఎస్, ఈ మూవీలో మహేష్ బాబు రాముడుగా కనిపించబోతున్నాడని ఈవెంట్లో రాజమౌళి చెప్పేశాడు. ఈ ఒక్క విజువల్ చాలు మూవీ ఎలా ఉండబోతుందో చెప్పడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రుద్ర అలా నంది పైన స్లో మోషన్ షాట్తో అనౌన్స్మెంట్ వీడియో ఎండ్ అవుతుంది. ఈ అనౌన్స్మెంట్ వీడియోలోనే ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయంటే అసలు ఏం ప్లాన్ చేశారు? అన్ఇమాజినబుల్ సినిమాటిక్ స్పెక్టకల్ చూడబోతున్నాం. ఈ మూవీ 2027 సమ్మర్లో రిలీజ్ కానుంది. మరి మీరు కూడా ఏమైనా డీటెయిల్స్ ఫైండ్ చేశారా ఈ అనౌన్స్మెంట్ వీడియోలో? మీకేమైనా దొరికితే కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ బ్రేక్డౌన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్.